హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. మరి ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నచ్చకపోయినా చిన్న కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ అంతకంటే ముఖ్యమైన పని ఇంకోటి కనబడిందండి. మన స్టవ్ దగ్గర ఉండే కిటికీలు జిడ్డుగా ఉంటాయండి. మాకైతే చిమిని లేదు, అడ్జస్ట్ ఫ్యాన్ ఉంది, అయినా కూడా బోల్డ్ అంత జిడ్డు అయితే వచ్చేస్తున్నదండి. సో ఏంటంటే కొంచెం వేడి నీటిలోని కొంచెం విమ్ లిక్విడ్ అలాగే వంట సోడా వేసేసి క్లీన్ చేశాను అనమాట. ఒక 2 కోటింగ్లు ఇవ్వాలండి. ఇచ్చామంటే మంచిగా క్లీన్ అయితే అయిపోతుందన్నమాట. అలాగే గ్యాస్ స్టవ్ మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటామండి. సో ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి, అక్కడ అండ్ సైడ్స్కి కొంచెం డీప్గా ఈరోజు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ తలక స్టాండ్స్ ఉంటాయి కదండి, ఇవైతే ఎంత షార్ప్గా ఉన్నాయో తెలుసండి. ఎలాగో మన మిక్స్ అయితే రెడీ చేశాను కదా, కొంచెం విమ్ లిక్విడ్ అలాగే వంట సోడా, దాంతో అయితే మంచిగా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. కొంచెం మరకున్నప్పుడే, కొంచెం జిడ్డు ఉన్నప్పుడే మనం క్లీన్ చేసాము అని అంటే మనకే పని తగ్గుతుంది అని చెప్పేసి సో క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో చెప్పాను కదా ఒక మంచి రెసిపీ షేర్ చేస్తానని. అదేంటి అని అంటే ఐస్ క్రీమ్ అండి. ఈ సమ్మర్లో మనకి ఎటువంటి వేడిగా ఉండేవి తినాలి అనిపించదండి. ఏవైనా చల్లగా ఉంటాయి, ఈవెన్ మంచినీళ్ళ దగ్గర నుంచి చల్లగా ఉండేవే తాగాలనిపిస్తుంది, అలాగే తినాలి అనిపిస్తుంది. ఏమంటారు? సో మామిడి పళ్ళ సీజన్ కదండి. సో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేశాను. సో ఐస్ క్రీమ్ అనగానే అంటే ఇష్టం లేదు, ఎవరికి ఉండదు. బహుశా ఏంటంటే ఎక్కువ క్రీమ్ వేసేస్తాము అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ నేనైతే క్రీమ్ అస్సలు యూజ్ చేయట్లేదండి. సో ఇంకా పాలైతే మరిగించేస్తున్నాను. ఒక 2-3 అంటే ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఐస్ క్రీమ్ అయితే చేసేస్తున్నాము ఈరోజు. ఇంతకీ మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకాను ఫస్ట్ అయితే నార్మల్గా వంట ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ చేసుకుంటున్నానండి. ఇంకాను అమ్మకి ఇదిగోండి ఓట్స్ తోటి మిల్క్ అయితే కలిపేస్తున్నాను. దీంతో అంటే ఓట్స్ ఇంకా కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ కూడా కలిపేసి ఒక మిక్స్ అయితే చేశానండి. అది మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా రీసెంట్ డేస్లో మన లాంగ్ వీడియోలో కూడా కొంచెం డీటెయిల్గా చెప్తాను. అంటే కొంచెం పెద్దవాళ్ళైనా మనమైనా చిన్నపిల్లైనా కూడాను ఓట్స్ మనకి హెల్తీ కదండి. అలాగే కార్న్ఫ్లేక్స్ కానీ అటుకులు కానీ ఇవన్నీ మిక్స్ చేసి ఒక పొడి అయితే చేశానమాట. సో అది రీసెంట్ డేస్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఇంకాను ఆయిల్ అయితే ఈరోజు వండుకుందుకైతే కొంచెం రిఫిల్ చేసుకున్నానండి. సో ఇంకా ఇదిగోండి మన ఐస్ క్రీమ్ కోసం అయితే నేను ఇది 1/2 లీటర్ ప్యాకెట్ అండి. ఇదైతే నేను దీంతో ఫుల్గా అయితే మరి ఇంకేంటి వాటర్ కూడా ఇందులో మిక్స్ చేయట్లేదు. దీంతో మనకి మంచిగా ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అనుకోవచ్చు, అలాగైతే వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం కార్న్ ఫ్లోర్లని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేశానండి. ఈ లోపల అంటే స్టవ్ పైన పాలు అయితే పెట్టేశాను. అవైతే కొంచెం మరుగుతున్నాయి అనమాట. మనకి రబడీలాగా మరీ ఉడికిపో అక్కర్లేదండి. కార్న్ ఫ్లోర్ అనేది మంచి మనకి ఫ్రెండ్ అనుకోవచ్చండి. మనకి చిక్కదనంలో ఇది చాలా యూస్ఫుల్ అనమాట, హెల్ప్ అనమాట. సో ఇదిగోండి పాలు మరిగిపోయాయి. ఇప్పుడైతే కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసాం కదా, ఆ వాటర్ని ఇప్పుడైతే పాల్లో వేసేసి కలిపేస్తున్నాను. మరొకసారి మన స్టవ్ మీద పెట్టేసి ఒక 2 ఉడుకులు వచ్చిన దాకా ఉంచుకుంటే మనకి ఈ విధంగా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే మంచిగా పండిన బైగన్పల్లి మామిడి పండు అయితే ఒకటి తీసుకున్నానండి. ఇదైతే పండిపోయిందండి, కొంచెం అలాగా ఎల్లోయిస్గా కొంచెం కనబడుతున్నది, కానీ చాలా బాగుందనమాట. అంటే ఒక్కొక్క చోట రకరకాల వెరైటీలు మామిడి పళ్ళు దొరుకుతాయి కదండి. మాకైతే ఇటు సైడ్ ఏంటనంటే బైగన్పల్లి, సువర్ణరేఖ, రసాలు ఇవన్నీ మాకైతే దొరుకుతాయి అనమాట. అయితే ఇప్పటిదాకా బైగన్పల్లి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను, ఎందుకంటే అందరూ ఇష్టపడి తినేది ఈ ఫ్లేవర్ ఒకటే, ఈ వెరైటీ ఒకటే. సో ఇదిగోండి మంచిగా కట్ చేసేసాను అనమాట.
ఇంకా ఇవైతే 1 కిలో 70 రూపీస్ అలాగ ఇప్పుడైతే వస్తున్నాయండి. ఇంకా మీ సైడ్ ఎలా దొరుకుతున్నాయి మామిడి పళ్ళు, ఏ వెరైటీ మీకు ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏంటండి ఈ వీడియో చూస్తారు, కామెంట్ ఒక్కసారి కూడా చేయరు. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఏమో నచ్చుతున్నదా లేదా. ఒకవేళ నచ్చినా మీరు కామెంట్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుందండి. సో ఇంకా ఇదిగోండి మంచిగా అయితే కట్ చేసేసాను. అంటే మామూలుగా స్పూన్తో తీసేయచ్చు, మన వీడియోలో కొంచెం చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి అలాగా అంటే నైఫ్ తోటి ఏదో స్టైల్గా కట్ చేశాను అనమాట. సో ఇదైతే ఒక 2 బౌల్ వరకు వచ్చింది. మొత్తం టెంకలో సైడ్కి ఉంటుంది కదా, ఆ గుజ్జు కూడా మొత్తం తీసేసాను అనమాట. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోని మామిడి పళ్ళ ముక్కలు వేసేసానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాలైతే మంచిగా మరిగించి ఉంచామా, అదైతే గిన్నెలోకి ఇలా తీసాను అనమాట. ఇంకాను ఈ సమ్మర్లోనే కుల్ఫీ చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ చేశానండి. అయితే ఈసారి ఏంటంటే కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదండి. సో అది వచ్చాక అంటే మంచిగా వచ్చాయా మళ్ళీ రిటర్న్ ఏమైనా పెట్టాలా అవి చూసుకొని, ఒకవేళ దేవుడి దయవల్ల మంచిగా వచ్చేసాయంటే త్వరలోనే మీతో కుల్ఫీ రెసిపీ షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు మిల్క్ ఐటమ్స్ చాలా ఇష్టం అండి. ఎండాకాలం అనుకోండి కొంచెం చల్లచల్లగా చేసుకొని తింటూ ఉంటాను, అంటే ఏమైనా ఐటమ్స్ అలాగా మిల్క్ తోటి. చలికాలం అయితే వేడివేడిగా అలాగనమాట, బాదం మిల్క్ లైక్ అలాగా. ఇప్పుడైతే చూడండి మిక్సీ జార్లో మామిడి పళ్ళు వేసేసాము, పాలు వేసేసాము, ఇక్కడైతే కొంచెం మిల్క్ మెడ్ అయితే వేసానండి. ఇది మన చాయిసే, నేనైతే కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే పంచదార అవి ఏంటి మనం యాడ్ చేయలేదు కాబట్టి. సో ఇంకా మొత్తం అన్నీ కూడా మంచిగా మిక్స్ అయితే పట్టేశాను అనమాట. ఇది కూడాను తినడానికి చాలా బాగుందండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు తినేసాను. అసలు ఐస్ క్రీమ్ అయ్యేదాకా ఆగలేను, అంత టేస్టీగా వచ్చిందనమాట. సో ఇది కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం చిక్కగా వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం ఒక బాక్స్లో ఒకవేళ మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయనుకోండి అందులో అయినా వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇదైతే నాకు బ్లెండర్ చూస్తున్నారు కదా, దాంతో 2 ట్రిప్పుల వరకు వచ్చాయన్నమాట. అసలు మాటల్లో చెప్పలేనండి, ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఐస్ క్రీమే బాగుంటుంది, ఇందులో బాగా రావడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఏంటంటే చూడండి, చక్కగా ఒక ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ మనకి రావాలి కదండి. ఇప్పుడు మనం ఒక కష్టపడి చేస్తామంటే అది ఐస్ క్రీమ్ లాగా మనకి కనబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో చక్కగా వేసుకొని చల్లగా ఏసీ కింద కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నామంటే మరి ఇంకేం చెప్పండి. సో ఇదిగోండి కొంచెం ఇక్కడ ఒక విషయం వీడియో షూట్ చేయడం మర్చిపోయానండి. ఒక చిన్న బౌల్లోని కొంచెం మిల్క్ పొడి, అలాగే అంటే కొంచెం పాల్లోనే కొంచెం మిల్క్ పౌడర్ వేసేసి కలిపాను. అది ఈ ఐస్ క్రీమ్ మించి వేసాను అనమాట, కొంచెం గార్నిష్ చేసినలాగా. ఇదిగోండి ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇది ఒక 5 గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. అప్పుడైతే మనకి ఐస్ క్రీమ్ సరిగ్గా బాగా వచ్చేస్తుంది. ఇదైతే ఫ్రిడ్జ్కి బట్టి ఉంటుంది, కొంచెం పాతబడిన ఫ్రిడ్జ్ అయితే మరి కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు మేబీ. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ బాక్స్ చూస్తున్నారు కదా, నాకు భలే యూజ్ అయిందండి. ఇదైతే ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఇది కార్డ్ మేకింగ్ అనమాట, ఆ బాక్స్ వచ్చింది. ఇదైతే నేను ఐస్ క్రీమ్లా యూజ్ చేసేస్తున్నాను, లేకపోతే నా దగ్గర కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అవేంటి లేవండి. సో ఇదిగోండి చక్కగా డీమౌల్డ్ కూడా అయిపోయింది. అండ్ ఈ లోపల నేను కొంచెం కాజు ఇంకా బాదం చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అంటే ఇది ప్లెయిన్గా కనబడుతున్నది కదా, ఇది చూడండి ఈ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ మనం బయట కొంటే బోల్ డబ్బులు కదా, ఇంట్లోనే మనం చక్కగా పాలు ఇవన్నీ ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి అది కూడా డబ్బులు పెట్టే కొన్నాం అనుకోండి. అయినప్పటికీ ఇంట్లో ఉండే వాటితోటి చేసేస్తాం. అంటే సడన్గా మనకి ఈరోజు తినాలనిపించింది, బయటకు వెళ్ళి కొనే కంటే ఇంట్లో మనం ఇలా చక్కగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి చేశానమాట హ్యాపీగా. డీమోల్డ్ చేసిన తర్వాత అమ్మయ్య అనిపించింది, చక్కగా వచ్చేసింది. సో ఇంకా ఇదిగోండి కాజు ఇంకా బాదం మరి కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి ఉంటే అయ్యుండే, బట్ కొంచెం పెద్ద సైజు ముక్కలు అయిపోయాయి కదండి బాదం ఇంకా కాజు. సో ఇదిగోండి చక్కగా అంటే ఫస్ట్ కట్ చేసిన ముక్క కొంచెం సరిగ్గా కట్ చేయలేకపోయాను, సరిగ్గా వస్తుందా లేదా అని. మంచిగా వచ్చేసింది, కేక్లా కనబడుతుంది కదండి, చాలా బాగుంది అసలు. సో చాలా తక్కువ సామాన్లతోటి మనం చేసాము కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.